హాయ్ అండి అందరికీ నమో వెంకటేశాయ. నేను ఎప్పటినుంచో సప్త శనివారాల పూజ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. మనకి ఎంత డబ్బున్నా ఎంత ధనమున్నా ఏదున్నా సరే అది జరగదండి. ఆ భగవంతుడి లీల లేకుండా ఏది జరగదు. నేను కూడా అంతే 4 సంవత్సరాల నుంచి పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే అయ్యింది. ఎప్పుడైనా సరే సప్త శనివారాల పూజ మొదలుపెట్టినప్పుడు ఒక మంచి రోజు చూసి మనం మొదలు పెట్టుకోవాలండి. అదే నేనైతే మాఘమాసంలో ముక్కోటి ఏకాదశి వచ్చింది కదండి, ఆ రోజు నుంచి అయితే మొదలు పెట్టుకున్నాను. ఇదైతే 3వ వారం అనమాట. నేనైతే పిండి అయితే ముందే ఆడించేసుకున్నానండి. చాలామంది తడి బియ్యం నానబెట్టుకుని చేసుకుంటారు, అది కూడా చాలా బాగా వస్తాయి దీపాలు. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే అలాగే చెయ్యాలి. ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదండి, ఆ పిండిలో అయితే ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం, అలాగే అట్టిపండు కూడా వేసుకున్నాను. అట్టిపండు వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని కలుపుకున్నాను. చాలామంది ఆవు పాలతో కలుపుకుంటారు ఎక్కువ ఉంటేనే. నేనైతే ఆవు పాలు జస్ట్ కొద్దిగా వేసి కొంచెం వాటర్ వేసి కలిపేశాను. ఇప్పుడైతే మొత్తం దీపాలన్నీ 7 దీపాలు పెట్టుకోవాలి కదండి. చాలామంది 2 దీపాలు పెట్టుకుంటారు, 1 దీపం పెట్టుకుంటారు 7 ఒత్తులేసి. మీ ఇష్టం అండి, అది ఆప్షనల్ అనమాట. నాకైతే 7 దీపాలు ఎంతమందికి కుదిరితే మనం పెట్టుకోవచ్చు అనమాట. కుదరకపోతే 2 దీపాలు 1 దీపం కూడా పెట్టుకోవచ్చు. పిండి దీపం అంటే మన వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అండి. అంతే, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా, అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ఎంత ఎక్కువ అలంకరిస్తే అంత ఆనందం అనమాట. నేనైతే దీపాలన్నింటిలోని బొట్లన్నీ పెట్టేసి పువ్వులైతే పెట్టేసుకుని తమలపాకులు పెట్టుకోవాలి దీపాలు. ఆవునేతో అయితే 2 దీపాలు అయితే పెట్టుకున్నాను. ఎప్పుడూ సరే దీపాలు ఎలా పెట్టుకోవాలంటే పక్కగా పెట్టుకోవాలండి. వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో చూసారా పక్కగా ఉంటాయి దీపాలు, అలా అయితే పెట్టుకోవాలి. పిండి దీపాలు అయితే ఎదురుగా పెట్టుకోవాలి. నేను పిండి దీపాలు 2 వారాలు ఆవునితో చేశాను. ఇది అయితే నువ్వుల నూనెతో చేస్తున్నాను. ఎందుకంటే నాకు శని దోషం ఉందండి, 7 నాళ్ళ శని ఉంది. దానికోసం అని చెప్పేసి నేను నువ్వుల నూనె తెచ్చుకుని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఒత్తులు వేసేసి 7 ఒత్తులు వేసుకోవాలండి. 7 ఒత్తులు వేసేసి నేనైతే దీపాలన్నీ వెలిగించుకున్నాను అనమాట. దీపం వెలిగించుకున్నప్పుడు మంత్రం అయితే చదువుకోవాలి కదా. తర్వాత ధూప దీపం నైవేద్యం పెట్టుకుని అయ్యగారికి అయితే దండం అయితే పెట్టుకున్నానండి. ఈ వ్రతం చేయాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే మనం చేద్దాం అనుకున్నా చెయ్యలేమండి. ఆ భగవంతుడు కృప అనుగ్రహం ఉంటేనే చేయగలమన్నమాట. ఆ దేవుడు ఇన్నాళ్ళకి నాకైతే కల్పించాడనమాట. మీ అందరూ హారతి ఇచ్చుకుంటారని చెప్పేసి హారతి అయితే చూపిస్తున్నాను. ఫైనల్గా అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఇంత బాగా చేసుకుంటానని నేను అసలు అనుకోలేదు. ఓకేనండి, నమో వెంకటేశ.